హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే ఫిలిమ్స్. ఈరోజు అయితే మనం ఉగ్రం మూవీ గురించి చూద్దాం. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జిమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది. శివ భార్యను, పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య, పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య, పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఎంట్రీ వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది. రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జిమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది. శివ భార్యను, పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య, పాప కనపడకుండా పోతారు.
మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఎంట్రీ వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది. రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జిమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్ళుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది. శివ భార్యను, పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య, పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఎంట్రీ వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది. రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జిమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది. శివ భార్యను పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్, కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఇంటర్వెల్ వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది. రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జీమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది. శివ భార్యను పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఇంటర్వెల్ వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది.
రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జిమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది. శివ భార్యను, పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య, పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య, పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఎంట్రీల వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది. రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జిమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది.
శివ భార్యను పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య, పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య, పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఎంట్రీల వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది. రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జిమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది. శివ భార్యను, పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య, పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య, పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఎంట్రీల వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది. రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జిమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్,
డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని కాల్చడం చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది. శివ భార్యను పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఎంట్రీ వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది. రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జిమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని కాల్చడం చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది. శివ భార్యను పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఎంట్రీ వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది.
రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జిమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది. శివ భార్యను పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య, పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య, పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఎంట్రీల వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది. రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జిమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది.
శివ భార్యను పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య, పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య, పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఎంట్రీల వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది. రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జీమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది. శివ భార్యను, పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య, పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య, పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఎంట్రీల వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది. రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జీమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్,
డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది. శివ భార్యను పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఎంట్రీ వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది. రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జీమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది. శివ భార్యను పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఎంట్రీ వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది.
రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జిమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్ళుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది. శివ భార్యను, పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య, పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య, పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఎంట్రీ వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది. రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జిమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్ళుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది.
శివ భార్యను పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య, పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య, పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఎంట్రీల వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది. రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జీమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది. శివ భార్యను, పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య, పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య, పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఎంట్రీల వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది. రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జీమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్,
డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది. శివ భార్యను పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఇంటర్వెల్ వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది. రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జీమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది. శివ భార్యను పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఇంటర్వెల్ వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది.
రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జిమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది. శివ భార్యను, పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య, పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య, పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఎంట్రీ వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది. రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జిమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది.
శివ భార్యను పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య, పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య, పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఎంట్రీ వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది. రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జిమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్ళుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది. శివ భార్యను, పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య, పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య, పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఎంట్రీ వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది. రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జిమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్,
డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది. శివ భార్యను పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఎంట్రీల వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది. రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జీమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది. శివ భార్యను పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఎంట్రీల వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది.
రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జిమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది. శివ భార్యను, పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య, పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య, పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఎంట్రీల వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది. రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జిమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది.
శివ భార్యను పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య, పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య, పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఇంటర్వెల్ వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది. రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జిమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది. శివ భార్యను, పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య, పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య, పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఇంటర్వెల్ వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది. రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జిమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్,
డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది. శివ భార్యను పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఎంట్రీల వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది. రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జిమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది. శివ భార్యను పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఎంట్రీల వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది.
రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జిమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది. శివ భార్యను పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య, పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య, పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఎంట్రీల వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది. రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జిమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది.
శివ భార్యను పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య, పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య, పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఇంటర్వెల్ వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది. రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జిమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్, డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సిఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో 4 యువకులు గంజాయి మత్తులో అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్ళి వాళ్ళ బెండు తీసి జైలుకి పంపుతాడు శివ. దాంతో ఆ 4 శివపై కక్ష పెంచుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే శివ ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్ళి శివ భార్యను ఇబ్బంది పెడతారు. విషయం తెలిసిన శివకుమార్ వారిని చంపేస్తాడు. అయితే శివ ఎప్పుడు డ్యూటీ అంటూ ఉండటం వల్లనే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించి అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆకట్టుకుంటుంది. శివ భార్యను, పాపను వరంగల్లో దిగబెట్టడానికి కారులో వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అతని భార్య, పాప కనపడకుండా పోతారు. మరోవైపు శివకు డెమ్నేషియా లేనిదున్నట్లు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇతనికి నిజంగానే శివ భార్య, పాప కనిపించకుండా పోతారా? అసలు శివకు ఎదురయ్యే సమస్యలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. నాంది వంటి సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో ఉగ్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే అల్లరి నరేష్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్లో ఈ సినిమాలో క్యారీ చేశాడు. గత సినిమాల కంటే ఈ సినిమాలో నరేష్ను మాస్ యాంగిల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. యాక్షన్ సన్నివేశాలను అదే కోణంలో కంపోజ్ చేసినట్లు చూడగానే అర్థమవుతుంది. నరేష్ ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఇంటర్వెల్ వరకు ఉగ్రం మూవీ ఓ సస్పెన్స్తో కూడిన మిస్సింగ్ మిస్టరీగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రిప్పింగ్గా ఉంటుంది. రొటీన్ యాక్షన్ డ్రామా తీరుతో ముందుకు సాగుతుంది. ఇక అసలు సీక్రెట్ రివీల్ కావడంతో దాని చుట్టూ యాక్షన్ సన్నివేశాలు అల్లటం కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా బాగానే తీశారు. నటీనటులు అల్లరి నరేష్, మీర్నా, విక్రమ్ జిమ్, శత్రు, ఇంద్రజ తదితరులు. దర్శకుడు విజయ్ కనకమేడల. కామెడీ స్టార్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడడానికి అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడదే కోవాలో ఆయన చేసిన మరో డిఫరెంట్ మూవీనే ఉగ్రం. టీజర్ ట్రైలర్ చూస్తే ఇంతకుముందు మనం చూసిన అల్లరి నరేష్ ఇతనేనా అనిపించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న నరేష్కు నాందితో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రం మూవీలో టచ్ చేసిన పాయింట్ నరేష్ లుక్, నటన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. మరి నరేష్,
డైరెక్టర్ విజయ్ కాంబినేషన్లో మరో హిట్ దక్కిందా లేదా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరంగల్లో పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ అనగా అల్లరి నరేష్ తన ఏరియాలో తప్పు చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు మీర్నాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. 5 ఏళ్ల తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన శివకు కొన్నాళ్లుగా సీఐగా ప్రమోషన్ వస్తుంది. అదే క్రమంలో నలుగురు యువకులు